వ్యక్తిగతం అనడం కూడా అదే తెలుగుదేశం ఎలర్ట్ అయిపోయింది. పార్టీ స్టాండ్ కాదు, ఆయన వ్యక్తిగతం తెలుగుదేశం ఎలర్ట్ అయిపోయింది. అప్పటి నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే పూర్తిగా లోకేష్ని హైలైట్ చేయడం ప్రారంభమైంది. మీరు చూస్తే అప్పుడు ప్రతిరోజు పవన్ కళ్యాణ్ ఫ్రంట్ పేజీల నుంచి ఇప్పుడు లోపల పేజీలకు వెళ్ళిపోయినాయి. ఆ తర్వాత పూర్తిగా అంటే వాళ్ళ ఎకో సిస్టమ్ మొత్తం లైన్లోకి వచ్చేసింది. అందులో భాగంగా ఇప్పుడు మొన్న చూడండి, పవన్ కళ్యాణ్ ఏది పెద్దిరెడ్డి మీద ఒక స్టోరీ రాశారు, వాళ్ళ అటవీ శాఖకు సంబంధించిన భూములు కబ్జాది అనేసి. వెంటనే పవన్ కళ్యాణ్ పిలిపించాడు దాని మీద యాక్షన్ తీసుకోమని చెప్పి అటవీ శాఖకి, తన శాఖ మంత్రి గారు. వెంటనే చంద్రబాబు గారు మాట్లాడారు. బాబు గారు ఏం చేశారు, ఉట్టి అటవీ శాఖ కాకుండా రెవెన్యూ అటవీ శాఖలతో సంయుక్త కమిటీలు వేశారు. ఇది ఫ్రంట్ పేజ్ వచ్చింది. పవన్ కళ్యాణ్ ఇట్లా ఆదేశించాడని లోపల పేజీకి వెళ్ళిపోయింది. ఇట్లాగా ఉంటుంది. అంటే క్రమంగా మీరు అప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తే పవన్ కళ్యాణ్ వార్తలు సెకండ్ ప్రయారిటీకి వెళ్ళినాయి, చంద్రబాబుది లోకేష్ది ఫస్ట్ ప్రయారిటీకి వెళ్ళినాయి. అంటే పవన్ కళ్యాణ్ గారి యాక్టివిటీ కూడా తగ్గలేదా సార్? అదే కదా, ఆయన ఈవెన్ లెటర్ కూడా రాశారు కదా. ఇప్పుడు ట్రాపుల్లో పడకండి ఇట్లాంటిదంతా లెటర్ రాసింది పవన్ కళ్యాణ్. మరి తెలుగుదేశం పార్టీ ఎందుకు చేయలేదు? అప్పుడు సోషల్ మీడియా వారు నడిచింది కదా ఇద్దరు నాయకుల మధ్యన. ఒక్కసారిగా డౌన్ ప్లే అయిపోయింది ఎవరు, తగ్గింది ఎవరు? జనసేన. అంటే ఆధిపత్యం అక్కడ ప్రదర్శించారు.